అందరికీ నమస్కారం. నెల్లూరు పట్టణంలో స్వర్ణాల చెరువు వద్ద గల బారాషాహి దర్గాలో ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు రొట్టెల పండుగ మహోత్సవం జరుగుతుంది. ఈ బారాషాహి దర్గాని ఎలా చేరుకోవాలి, అక్కడ రొట్టెల పండుగకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ప్రయాణం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఇలా దక్షిణం వైపుగా ప్రయాణం చేయాలి. ఇలా ముందుకు వెళ్తాం. ఫతేఖాన్పేట దాటాలి. అలాగే దక్షిణ వైపుగా ముందుకి వెళ్తూ ఉంటాము. ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడ యూటర్న్ తీసుకొని లెఫ్ట్కి తిరగాలి. అంటే పడమర వైపు తిరుగుతాము. అలా ముందుకు వెళ్తూ ఉంటాము. ఆ వైపు ఈ వైపున కళ్యాణ మండపాలు వస్తాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరగాలి. అంటే టువర్డ్స్ సౌత్ అన్నమాట, దక్షిణం వైపుకి. ఇక్కడ కుడివైపున DKW కాలేజ్, ఎడమ వైపున పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వస్తాయి, గమనించవచ్చు. అలాగే ముందుకు వెళ్తాం. రోడ్డు బాగా విశాలంగా ఉంటుంది. రాకపోకలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇది పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఎడమవైపున వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తాం. ఇక్కడ బారాషాహి దర్గా ప్రాంతం ఇది. ఇక మనం కనిపిస్తుంది ఇక్కడ. ఇది ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళడానికి. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రొట్టెల పండుగ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పర్యవేక్షణలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ తన అధికార సిబ్బందితో అన్ని ఏర్పాట్లను భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు జిల్లాకు చెందినటువంటి పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించి శ్రద్ధగా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ FAC అయినటువంటి ఎల్ అబ్దుల్ ఖాదిర్ ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లను ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తారు. మంచినీరు ఏర్పాటు చేస్తారు. వైద్య శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భారీ సంఖ్యలో వచ్చే పెద్ద పెద్ద వాహనాలు, కార్లు, జీపులు, బస్సులు మొదలైన వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఏ విధమైన అసౌకర్యం ఉండదు. జిల్లా అధికార యంత్రాంగం, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, విద్యుత్ శాఖ, ఇతర అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, సిబ్బంది ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికీ కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేస్తుంటారు. చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను కల్పించడానికి అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఈ దర్గాను దర్శించి తిరిగి వెళ్ళేటప్పుడు సంతృప్తిగా వెళతారు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని చెప్పవచ్చు. అంగళ్ళు ఏర్పాటు చేస్తారు, షాపులు, స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ దర్గాలను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ ముజావర్లు ప్రార్థన చేసి భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమ కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ ఇది స్వర్ణాల చెరువు అంటారు. ఈ చెరువు దగ్గర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఘాట్లు ఉంటాయి. భక్తులు రొట్టెలు వదలడానికి, స్వీకరించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. రేపు 17వ తేదీ నుంచి ఇక్కడ జనం సందోహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇసుకేస్తే రాళ్ళంతగా ఉంటారు. ఈ ప్రాంతమంతా పారిశుద్ధ్య కార్మికులు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఎటువంటి వ్యాధులు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వైద్య శిబిరాలు ఉంటాయి. మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా వ్యాపారస్తులు ఏర్పాటు చేస్తారు. నెల్లూరు పట్టణంలో మంచి హోటల్స్ ఉంటాయి. భోజనానికి ఇబ్బంది లేదు. టిఫిన్స్ బాగుంటాయి. ఇక్కడి నుంచి వచ్చిన భక్తులు ఏ విధమైన అసౌకర్యం భరించాల్సిన అవసరం లేదు. ఈ స్వర్ణాల చెరువు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బోట్ షికారు ఉంటుంది. ఇక్కడ ఘాట్లు ఉంటాయి. అక్కడ రొట్టెలు భక్తులు వదులుతారు, కొంతమంది స్వీకరిస్తారు. ఇక్కడ అంగళ్ళు, షాపులు చాలా విరివిగా ఉంటాయి. కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తుంటారు. 17వ తేదీ నుంచి జనం తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడికి చిన్న షాపుల నుంచి పెద్ద షాపుల వరకు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. తినుబండారాలు, ఆట వస్తువులు, దర్గాలో ప్రార్థన చేయడానికి కావలసిన పూజా సామాగ్రిలు దొరుకుతాయి. ఇక్కడ పెద్ద పెద్ద జెయింట్ వీల్, ఇతర ఉల్లాసాన్ని ఇచ్చే పరికరాలు, ఆట వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా గడపవచ్చు. భక్తి ప్రపత్తులకి ఏ విధమైన కొదవ ఉండదు. ఈ బారాషాహి దర్గాను దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడకుండా, వాన వచ్చినా ఇబ్బంది లేకుండా షెల్టర్లు వేస్తున్నారు. విరివిగా షాపులు ఉంటాయి. కావలసిన వస్తు సామాగ్రి కొనుక్కోవచ్చు. దారి పొడవునా సందడి 17వ తేదీ నుంచి ఈ బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా, సంతోషంగా తిరిగి వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం, నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నారు. అది ఇక్కడ మనం గమనించవచ్చు. బారాషాహి దర్గాని సందర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సింహపురి సాదరంగా స్వాగతం పలుకుతోంది.